హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. అనిల్ రాజ్ గారు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, ఎలా ఉన్నారు? సార్, ఇప్పుడు మీ దగ్గరికి చాలామంది క్లయింట్స్ వస్తూ ఉంటారు. కొంతమంది న్యూమరాలజీ పరంగా నేమ్ చేంజింగ్ కోసం వస్తారు, ఇంకొంతమంది బిజినెస్ నేమ్ కోసం అని మీ దగ్గరికి అప్రోచ్ అవుతూ ఉంటారు. అయితే ఓవరాల్గా 100% వాళ్ళు నేమ్ చేంజ్ చేసిన తర్వాత 100% వాళ్ళకి సక్సెస్ వస్తుందంటారా? అంటే బేసికలీ ఎవరైతే ఈ న్యూమరాలజీ నేమ్ అడ్జస్ట్మెంట్కే కానీ లేదా బిజినెస్ నేమ్కి అప్రోచ్ అయినప్పుడు మన సైడ్ నుంచి వాళ్ళ డేట్ ఆఫ్ బర్తే కానివ్వండి, ఆ కంపెనీకి ఏ నేమ్ ఏ ఆల్ఫాబెట్తో పేరు పెట్టాలి, ఏ నంబర్ పెడితే బాగుంటుంది అనేది మనం 100% క్యాల్కులేట్ చేసి నేమ్ పెట్టడం జరుగుతుంది. కానీ నేను గమనించిన అంటే ఓవరాల్ నేను కూడా ఒక ప్రాక్టీస్ చేస్తున్నా, అనలైజ్ చేస్తున్నా. నేను నా సైడ్ నుంచి నేను 100% ఎఫర్ట్ ఇచ్చినా కూడా నా దగ్గర కూడా ఫెయిల్యూర్స్ అనేది ఉంటుంది. అంటే నేను 100% నేను అందరికీ సక్సెస్ చేస్తున్నానని చెప్పడానికి కుదరదు. ఎందుకు అంటే నేను ఇవ్వచ్చు 100%, కానీ కొన్ని దగ్గర నేను కూడా ఇచ్చిన నేమే కానివ్వండి లేకపోతే ఆ బిజినెస్ కూడా కొన్ని నడవలేకపోవడం అనేది గమనించిన. ఎందుకంటే బీయింగ్ అ రీసెర్చర్ అన్నప్పుడు దీంట్లో కూడా మనం రీసెర్చ్ చేయడం కంపల్సరీ అన్నమాట. అక్కడ గమనించింది ఏంటి అంటే సో కాల్డ్ ఏదైతే మనం మంచి పేరైతే కంపెనీకి పెడుతున్నామో అది ఫస్ట్ కండిషన్. మనం అక్కడ నుంచి 100% ఫుల్ఫిల్ చేస్తున్నాం. కానీ ఆ క్లయింట్కి ఆయన ఏదైతే బిజినెస్ పెడుతున్నాడో ఆ బిజినెస్ ఇప్పుడున్న ట్రెండ్కి అది నడుస్తుందా లేదా అనేది ఆయన కంపల్సరీ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇక్కడ ఒకటి ల్యాకింగ్ ఉంది. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనం ఒక పర్టికులర్ పర్సన్కి కూడా నేమ్ అనేది అడ్జస్ట్ చేసి వాళ్ళన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయ్యి మనం చెప్పిన రెమెడీస్ కూడా చేస్తున్నా కూడా వాళ్ళు అక్కడ సక్సెస్ కాలేకపోవడం కారణం ఏంటంటే వీళ్ళకి తగ్గట్టు ఆ పర్టికులర్ ఫీల్డ్ని దే ఆర్ నాట్ సూటబుల్ అన్నమాట. అంటే దీన్ని మీరు ఎలా చెప్పగలుగుతారు ఏంటి అంటే మనం మోస్ట్ ప్రాబబ్లీ అన్నీ ఒక ఎగ్జాంపుల్స్ లాగా చెప్పవచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు మీ సో కాల్డ్ మన ఇప్పుడు వరల్డ్ ఫేమస్ గాడ్ ఆఫ్ క్రికెట్ అంటే ఎవరంటే సచిన్ టెండూల్కర్ అంట కదా. ఆయన సచిన్ టెండూల్కర్కి మీరు గమనిస్తే నువ్వు క్రికెట్లో పోయి నువ్వు ఓవర్ అవుతావు అంటే ఆయన ఎవరి పేరు చెప్తుండంటే మ్యాక్సిమం నాకు తెలిసి ఆయన ఎంతమంది పేరు చెప్పిండొచ్చు, చెప్పలేకపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు గమనించండి, మీ క్రికెట్లో ఎవరు అవుతారు లేకపోతే మీకు రోల్ మోడల్ ఎవరంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్తో పాటు ఒక 10 to 15 మెంబర్స్ ఎవరైతే ఆయనతో ఆడినరో వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ అనే సచిన్ టెండూల్కర్. కరెక్టా కాదా? అయితే ఆ ఇన్స్పిరేషన్కి మీరు అనుకుంటున్నారా వాళ్ళ మమ్మీ డాడీ కానీ పేరెంట్స్ కానివ్వండి వాళ్ళందరినీ ప్రోత్సహించి నువ్వు పోయి క్రికెటర్ కామని అనిండేనా? మ్యాక్సిమం ఇలాంటి ఫీల్డ్స్లలో ఎవరు కూడా ఫస్ట్, కానీ ఆయన ఆ ప్యాషన్ని చూసి ఆయనకు ఫస్ట్ సపోర్ట్ చేసింది ఎవరంటే వాళ్ళ బ్రదర్. అయినా ఈయనకు బై లక్ అది తెలుసుకుండో లేకపోతే ఆ ప్యాషన్ అనేది వాళ్ళ బ్రదర్ గుర్తుపట్టిండో కాబట్టి ఆయన ఆ ఫీల్డ్ వెళ్ళిండు, సక్సెస్ అయ్యిండు. ఒక 1 వర్డ్లో సచిన్ టెండూల్కర్ని డిఫైన్ చేయాలంటే ఏ పర్సన్ అయితే ఒక 10th క్లాస్లో ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన పర్సన్, అంటే ఇది నాకెవరు చెప్పినాడు ఆ లైన్ బాగుందని నేను చెప్తున్నా, ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన పర్సన్ది అయిన లైఫ్ బయోగ్రఫీయే అదే 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ లాగా ఫస్ట్ లెసన్ లాగా ఉంది ఏకైక పర్సన్ అంటే సచిన్ టెండూల్కర్. అంటే ఏ పర్సన్ అయితే అంటే ఎడ్యుకేషన్ వైజ్ చదువు వయసు రాకపోయినా వరల్డ్ ఫేమస్ అయ్యిండు, గాడ్ ఆఫ్ క్రికెట్ అన్నారు. మనకి ఫ్యాన్ ఫాలోయింగ్, ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక్కడ కాదు ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్నారు. అయితే ఏ పర్సన్కి అయితే వాళ్ళ పిఏనే CA అలాంటి పర్సన్ ఆ ఫీల్డ్కి పోవడం బై లక్ ఉండొచ్చు, కానీ ఆయన ఎంచుకున్న దానికి ఆయన ఎంత స్ట్రగుల్ అయిపోయి ఉండొచ్చు. ఇవన్నీ నేను గమనించే ఫస్ట్ టైం న్యూమరాలజీలో నేను నా పార్ట్ అనేది కరెక్ట్ చేస్తున్నా. ఏంటంటే ఎవరికైనా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఒక మంచి పేరు పెట్టడం నా బాధ్యతగా నేను తీసుకున్నా. కానీ పాతకాలం జాబ్సే కానీ పాతకాలం బిజినెస్లు కానీ ఇప్పుడున్న ట్రెండింగ్ మార్కెట్కి అడాప్ట్ అవుతలేదు, సూట్ అవుతలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ 5 ఉందనుకోండి, అయితే 5 అంటే మీరు మర్క్యూరీ, మీరు బుధుడు, మీకు బిజినెస్ మైండ్ సెట్ ఉంటుంది,
మీరు జాబ్ చేసినా కూడా మాటకు సంబంధించిన జాబులు చేయండి, లేదా బిజినెస్ చేయండి. బిజినెస్ చేయండి అంటే అప్పటికి మ్యాక్సిమం బిజినెస్ అంటే ఏంటండి? ఒక జనరల్ స్టోరు, లేదా ఒక బట్టల దుకాణం, లేదా ఏదైనా ఒక షాప్స్ లాగా అన్నమాట. కానీ ఇప్పుడు మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ 5 ఉంది, మీరు బిజినెస్ పెట్టండి అని పోయి అది చెప్పగలుగుతామా? ఇప్పుడు 5 to 10 years బ్యాక్ వాళ్ళకి మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి, యూట్యూబ్లో ఇప్పుడు ఇది చేయండి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి, ఇవన్నీ లేకుండే. అయితే ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే అట్ ద సిచ్యువేషన్ మనం కూడా ఎప్పటికీ అప్డేట్ అయితేనే ఉండాలి. కాబట్టి నేనేం గమనించానంటే ఉట్టి ఒక డేట్ ఆఫ్ బర్త్ చూసి ఒక నేమ్ ఒక్కడ పెడితే సక్సెస్ రాదు. దాంతోపాటు వాళ్ళు ఏ ఫీల్డ్లో పోతే సక్సెస్ వస్తుంది. ఆ టైంని ఎక్కువ వేస్ట్ చేయకుండా ఆ టెక్నాలజీ కూడా మనం ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం సంజీవిని న్యూమరాలజీలో. అంటే ఈ సబ్జెక్ట్కి నేను ఇంకొక సబ్జెక్ట్ని యాడ్ ఆన్ చేసి ఎందుకు ఆ ఫెయిల్యూర్ అవుతుంది, ఆ ఫెయిల్యూర్ని కూడా ఎలా మనం సర్పాస్ చేయాలని ఒక ప్లాన్తోని మనం ఫ్యూచర్లో ఈ న్యూమరాలజీకి అవిట్లను కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. అక్కడ నా సక్సెస్ రేట్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఇలా నేను ప్లాన్ చేస్తున్నాను. ఇది నా నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఇలా